ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి 4,50,000 ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా? పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా? ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా, అమరులైనరు, నిరుద్యోగులైనరు, ఉద్యమకారులైనరు, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసిన 10 ఏళ్ళు ఒక్క ఉద్యోగమైన చంద్రశేఖరరావు ఇచ్చిండా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు, ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు. మనకేం ఒరగబెట్టిండు తల్లి?